హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎల్ఎస్ టెల్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనము ఏ టాపిక్ గురించి నేర్చుకుంటున్నామంటే, ఇటీవల చూసుకుంటే చైనా దేశం చాంగ్ 6 పేరిట ఒక ప్రయోగం చేసింది. ఆ మిషన్ గురించి ఇప్పుడు మనము క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. చాంగ్ 6 అనేది వాళ్ళు మిషన్కి పెట్టిన పేరు. అసలు ఈ చాంగ్ 6 అంటే ఏంటిది, దానివల్ల మనం ఏం తెలుసుకోవాలి అనేది మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇటీవల చూసుకుంటే మనము చాంగ్ 6 పేరిట చైనా దేశం ఒక మిషన్ స్టార్ట్ చేసింది. ఈ మిషన్ ఏంటిదంటే, చంద్రుని కక్షకు వెళ్ళి చంద్రుని యొక్క నమూనాలు తీసుకొని రావడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ చూడండి. ఇది 6వ రోబోటిక్ చంద్ర అన్వేషణ మిషన్. ఇది 6వ రోబోటిక్ చంద్ర అన్వేషణ మిషన్. ఇది 6వసారి వారు ప్రయోగించారు. ఈ మిషన్కి చాంగ్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, వాళ్ళు చంద్రుని పూజిస్తారు. ఆ చంద్రుని చైనా భాషలో చంద్రుని పేరు చాంగ్, అందుకే చాంగ్ ఇది చంద్రునికి సంబంధించిన మిషన్ కాబట్టి చాంగ్ 6 అని వాళ్ళు ఈ పేరు పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఇన్ హ్యూమన్ హిస్టరీ. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇట్లా వాళ్ళ యొక్క మిషన్ చంద్రుని కక్షకు వెళ్ళడం, అక్కడ నుంచి నమూనాలు తీసుకొని రావడం అనేది కూడా ఇది ఫస్ట్ టైము. ఇది మనము తెలుసుకోవాల్సిన, మనకి ఎగ్జామినేషన్ పాయింట్కి ఉపయోగపడుతుంది ఈ పాయింట్. తర్వాత ఈ మిషన్ మొత్తం వ్యవధి ఎన్ని రోజులు అంటే 53 రోజులు వ్యవధి అనమాట. ఇది కాల పరిమితి. దీనికి 53 రోజుల సక్సెస్ఫుల్గా ఇది తిరిగి నమూనాలు తీసుకొని రావడం జరిగింది, ఈ చాంగ్ 6 మిషన్. తర్వాత ఈ ఎంత నమూనా సేకరించి ఇది తీసుకొచ్చింది అనేది మనము అర్థం చేసుకోవాలి. పేరులోనే ఉంది 6వ రోబోటిక్ చంద్ర అన్వేషణ మిషన్. ఇది రోబోటిక్ ఆర్మ్ ద్వారా అది డ్రిల్ చేసుకొని ఆ చంద్రుని యొక్క నమూనాలు సేకరించి మళ్ళీ పారాషూట్ ద్వారా కిందికి రావడం జరిగింది వాళ్ళ దేశంలో. సో ఎంత నమూనా తీసుకొచ్చిందంటే ఆల్మోస్ట్ 2 కిలోల నమూనా తీసుకోవడం జరిగింది. 2 కిలోలు అంటే ఇంచుమించు 1935.3 గ్రామ్స్ల నమూనాలు, చంద్రుని యొక్క నమూనాలు తీసుకొని రావడం జరిగింది. అయితే శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ మిషన్ తీసుకొచ్చిన నమూనాలను శాస్త్రవేత్తలు ప్రయోగించి అది మానవాళికి ఎటువంటి ఉపయోగం ఉంటుంది అనేది వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఈ చైనా దేశంలో రీసెర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అర్థం చేసుకోవాలంటే, చాంగ్ 6 అనేది ఏ దేశం స్టార్ట్ చేసిన మిషన్ అనేది మనం తెలుసుకోవాలి. చాంగ్ 6 అనేది అది చంద్రునికి సంబంధించిన మిషనా లేకపోతే సూర్యునికి సంబంధించిన మిషన్ అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఇట్లా ఎగ్జామినేషన్ పాయింట్లో పక్క దేశంలో వారు ఏం చేస్తున్నారు అనేది కూడా మనకు తెలుసుకోవాలి. ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్ కిందికి వస్తుంది, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కిందికి కూడా వస్తుంది. ఎందుకంటే చైనా దేశం ఎప్పుడు ఏ ప్రయోగం చేసినా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా